నిన్న కాశ్మీర్‌లో ఒక విజువల్ వైరల్ అయింది. అదేంటంటే ఒక నదిలో దూకుతున్న ఒక టెర్రరిస్టు, ఆ తర్వాత నదిలో కొట్టుకుపోయి అతని శవం దొరకడం. ఈ విజువల్ మనకి దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో అసలు కాశ్మీర్‌లో ఏం జరుగుతుంది? స్లీపర్ సెల్ ఇతని పేరు ఇంతియాజ్ మహమ్మద్ మాగ్రే అని చెప్తున్నారు. 23 ఏళ్ల కుర్రవాడు. ఇతన్ని ఒక దగ్గర ఆహ్, ఈ మిలిటరీ వాళ్ళు పట్టుకున్నప్పుడు అతను టెర్రరిస్టుల గురించి నాకు తెలుసు. నేను చూపిస్తాను మీకు వాళ్ళ స్థావరాలని తీసుకొని వెళ్ళినట్టుగా అక్కడ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్ళినాక చూపిస్తానని చెబుతూ ఉన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు సడన్‌గా అతను ఒక నది అంటే అది విషా నల్లా అంటారు దాని పేరు. ఆ విషా నల్లా అనే ఒక నదిలో దూకేశాడు. దూకేసి పారిపోవడానికి ట్రై చేశాడు. అయితే ఆహ్, అది ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అతను చనిపోయాడని చెప్తున్నారు. దాని తర్వాత అతని శవాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం లేదు, ఇతను పట్టుకుపోయి కాల్చేసి ఈ డ్రామా ఆడుతున్నారు. దూకింది క్లియర్‌గా అక్కడ అడవిలో కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, పైనుంచి టాప్ యాంగిల్ నుంచి క్లియర్‌గా ఏందంటే అతన్ని చంపేసి అతని కాస్ట్యూము వేరే అతనికేసి దూకినట్టుగా డ్రామా చేసి అతని శవం దొరికిందని చెప్తున్నారు. ఇతను క్లియర్‌గా చంపేసిందని చెప్తున్నారు. అట్లాగే మాజీ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ కూడా ఆమె కూడా ఖండించింది దీన్ని. అట్లాగే మంత్రి సకీనా, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి సకీనా కూడా వాళ్ళ ఇంటికి కూడా ఈ అబ్బాయిల ఇంటికి కూడా వెళ్ళారు. సో ఇది ఖచ్చితంగా మిలిటరీ వాళ్ళ తప్పు ఉంది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఇక్కడ అసలు చర్చలోకి ఏమొస్తుందంటే స్లీపర్ సెల్ ఎవరు? స్లీపర్ సెల్ అంటే ఏంటి? అసలు నాకు టెర్రరిస్టులకి ఏ రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్న ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. సో మామూలుగా టెర్రరిస్టులకి పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు, పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, తర్వాత వెస్ట్రన్ పాకిస్తాన్. ఈ 2 ఏరియాలో దాదాపు ఒక 50 నుంచి 60 దాకా ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక 3 రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఒకటేమో ఎల్ఈటి, లష్కరే ఈ తైబా, రెండేమో జేఈఎం, జైష్ ఈ మహమ్మద్, మూడేమో హెజ్బుల్లా ముజాహిదీన్. ఈ 3 రకాల ఆర్గనైజేషన్లు ఈ 60-70 క్యాంపుల్లో ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే కాశ్మీర్ నుంచి చాలామందిని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో కొంతమందిని ఏం చేస్తారంటే ఫుల్ టైం టెర్రరిస్టులుగా వాడుకుంటారు. కొంతమందిని హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటారు. హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటే బయట ఉంటారు, సాధారణ ప్రజల్లాగాను ఉంటారు, మామూలుగా ఉంటారు. వీళ్ళు అవసరమైనప్పుడు వీళ్ళు టెర్రరిస్టులకి వాడుకుంటారు. ఇక 4వ రకం స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ అనేవి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి కూడా తెలియదు, సైలెంట్గా ఉంటారు. స్లీపర్ అంటేనే సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఇది చేయరు. వాళ్ళు డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొనరు. వాళ్ళు చేసే పని ఏంటంటే టెర్రరిస్టులకి రకరకాల హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ చేసేది ప్రధానంగా ఏంటంటే ఏ రకమైన హెల్ప్ అంటే వాళ్ళకి ఫుడ్ లాజిస్టిక్స్, బేసిక్గా ఫుడ్ సప్లై చేయడం కావచ్చు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఒక దగ్గర అటాక్ చేయాలి, అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఏ టైమ్స్లో గస్తీ కాస్తుంటారు, ఏ ప్లేసుల్లో ఉంటారు, ఇటువంటి వివరాలు. అట్లాగే టార్గెట్, ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు ఆ టార్గెట్ డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏది ఉంటారు, రెక్కీలు చేయడం, ఇవన్నీ చేసి ఇన్ఫర్మేషన్ని పర్టికులర్ టెర్రరిస్టులకి అందజేస్తారు. సో దీనికి సంబంధించి వాళ్ళు సమాజంలో ఎలా బ్లెండ్ అవ్వాలి, ఎవరెవరితో ఎలా సంబంధాలు పెట్టుకోవాలి, ఏ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తారు. స్లీపర్ సెల్స్ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బ్లెండ్ అయిపోయి మామూలుగా ఉండాలి సమాజంలో. వీళ్ళు రెగ్యులర్గా మసీదులకు వెళ్ళాలి, రెగ్యులర్గా యాక్టివిటీస్ సమాజంలో ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి, సోషల్గా యాక్టివ్గా ఉండాలి. వీలైతే ఆర్గనైజేషన్లో కూడా చురుగ్గా ఉండాలి. బయట పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఇటువంటివి బంధువులతో కావచ్చు, ఇది యాక్టివ్గా ఉండేట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫుడ్ సప్లై కావాలంటే ఫుడ్ సప్లై చేస్తారు. దాని తర్వాత సేఫ్టీ హౌసెస్ అంటారు, సేఫ్ హౌసెస్ అంటారు. సేఫ్ హౌసెస్ అంటే టెర్రరిస్టులు వచ్చినప్పుడు ఉండడానికి, ఎందుకంటే రెగ్యులర్గా పబ్లిక్ ప్లేస్లో లాడ్జీలోనో ఇంకెక్కడన్నా ఉంటే ఈజీగా దొరికిపోతారు కాబట్టి
సపరేట్ హౌసెస్ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. దానికి మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌లో వీళ్ళ నమ్మకమైన వాళ్ళని పెట్టి పెడతారు. వీళ్ళు లోపలే ఉండిపోతారు. మిగతా బయట జనంతో డీల్ చేయాల్సిన వాళ్ళందరిని డీల్ చేస్తారు. అట్లాగే ఒక యాక్షన్ అయిపోయినాక ఎవరినో చంపడం ఇంకొకటి అయినాక కూడా సెక్యూరిటీ ఉంటారు.